be considered, that will be taken forward henceforth. నాకు ప్రత్యేకించి క్రిష్ గారు కానీ మన ఏం రత్న గారు కానీ సబ్జెక్ట్ తీసుకొచ్చినప్పుడు నాకు ఒకటే అనిపించింది, ఇది ఎలా చేయగలం. ఎందుకంటే పీరియడ్ ఫిల్మ్ నాకు ఎప్పుడూ డౌట్, నాకు బేసిక్ అంటే ఎలా చేయగలం, ఎలా సాధించగలం అంటే దే కేమ్ అవుట్ విత్ గుడ్ కాన్సెప్ట్. కొంత గుడ్ ఆర్ట్ డైరెక్ట్ని తీసుకున్నారు, మన తోట తరుణి గారిని ఇనిషియేట్ చేశారు. ఎఫెక్ట్స్ ఎలా వస్తాయి అనేది, దే మైట్ బి సమ్ గ్లిచెస్, ఐ డోంట్ నో, యాజ్ అంటే వింటా ఉంటే నాకు అనిపించింది గ్లిచెస్ ఉండొచ్చు, మేబీ దిట్ విల్ బి కరెక్టెడ్, దట్స్ నాట్ అన్ ఇష్యూ. కాకపోతే ఏంటంటే మోర్ దెన్ ఎఫెక్ట్స్ వీటన్నిటికంటే కూడా ఒక ఎమోషనల్ ఎంగేజ్మెంట్ టు ఏ స్టోరీ. మనం ఒక సినిమాకి వెళ్ళినప్పుడు మనకు గుర్తుండిపోయేది ఏవి ఎలా ఉన్నాయని కంటే కూడా వాట్ డు వీ క్యారీ ఇన్ అవర్ హార్ట్. మన గుండెల్లో మనం ఏం తీసుకొస్తాం, ఏ జ్ఞాపకాన్ని పట్టుకొస్తాం, ఏ ఎమోషన్ని తిరిగి ఇంటికి తీసుకొస్తాం అనుకుంటే నాకు ఒకటే ఈ సినిమా నేను ఒప్పుకున్నప్పుడు నాకు ఏమనిపించిందంటే ఇది మొఘల్కి సంబంధించింది. మన చిన్నప్పటి నుంచి స్కూల్స్లో చదువుకుంటున్నప్పుడు ఆల్వేస్ వీ హియర్ అబౌట్ హౌ అక్బర్ ఈస్ గ్రేట్, హౌ షాజహాన్ ఈస్ బై క్రియేటింగ్ తాజ్మహల్, హౌ వాట్ అన్ ఆర్టిస్టిక్ పర్సనాలిటీ, వాట్ అన్ ఆర్టిస్టిక్ ఎంపరర్, వాట్ అన్ aesthetic sensibilities on emperor. When it comes to Aurangzeb, what a pious religious man. He never used to take anything from his own kingdom. Always he used to earn his own bread by stitching topis and also something like making some dharmic granths. ఎప్పుడు మాట్లాడారు కానీ బట్ ద డార్కర్ సైడ్ మన చిన్న లైన్ ఉంటుంది. ఎప్పుడు నేను చిన్నప్పుడు స్కూల్లో మన సోషల్ టెక్స్ట్ బుక్లు చదువుకున్నప్పుడు జిజియా గురించి ఒక చిన్న సింపుల్ లైన్ యూస్ టు బి దేర్, దట్స్ ఇట్. హీ లెవిడ్ జిజియా ఆన్ హిందూస్ అని. ఈ సినిమా చేస్తున్నప్పుడు నాకు అది గుర్తొచ్చింది. ఒరిజినల్గా ఈ కథ చేసేటప్పుడు సింపుల్ లైక్ ఎనీ ఇమిగ్రేషన్, మన ఎయిర్పోర్ట్కి వెళ్తే ఇమిగ్రేషన్ ఎలా ఉంటుందో అలాగే కైండ్ ఆఫ్ ఇమిగ్రేషన్ అది. హిందూగా ఉంటాం, ముస్లింగా ఉంటాం అంటే, లేదా విల్ బి హిందూ లైక్ బొట్టు పెట్టుకుని ట్యాక్స్ పే చేసి వెళ్ళిపోతారు, అంతే. దట్స్ ద సీక్వెన్స్. సో వన్స్ ద ప్రొడ్యూసర్ అండ్ కృషి గారు హ్యావ్ డిసైడెడ్, అండ్ జ్యోతి కృష్ణ గారు హ్యావ్ డిసైడెడ్ ఇట్ షుడ్ బి 2 parts. అంటే లెంత్ 4.5 hours వచ్చేసింది కాబట్టి మనం ఫస్ట్ మన దీన్ని 2-2.5 గంటలకు చేయాలనుకున్నప్పుడు అప్పుడు ఇంటర్వెల్ పాయింట్ ఎక్కడ పెట్టాలంటే ఇది ఏమంటుందండి, చౌకీటానా, ఈ చౌకీటానా దగ్గర ఆగిపోయింది. సో అక్కడి నుంచి దాన్ని నాకు చేస్తున్నప్పుడు నాకేమనిపించిందంటే వీ కెనాట్ అండూ హిస్టరీని అండూ చేయలేం, కానీ కెన్ వి అడ్రస్ ద పాస్ట్ మిస్టేక్స్ ఆఫ్ ద హిస్టరీ. We are not questioning about the Akbar's greatness. We are not questioning the Shah Jahan's aesthetic values. We are not questioning the Aurangzeb's commitment to his religion. There's nothing wrong in it. But we should also parallelly talk about his tyranny, his tyrannical attitude, his approach towards Hindus in those times. అంటే కాన్స్టెంట్గా మనం ఎప్పుడు కూడా అక్బర్ ది గ్రేట్ అని వింటాం, కానీ కృష్ణదేవరాయ ద గ్రేట్ అని విన్నాం, రాణి రుద్రమదేవి ద గ్రేట్ అని విన్నాం. ఐ డోంట్ నో వై కన్వీనియంట్లీ అవర్ హిస్టారియన్స్ కన్వీనియంట్లీ దే మేడ్ ఇట్ ఇన్ సచ్ వే ఓన్లీ ఇట్ కన్ఫైన్ టు ఓన్లీ మొఘల్ ఎంప్రెస్. తిప్పి కొడితే మొఘల్స్ రూల్ ఓన్లీ ఫర్ 200+ years, whereas చాళుక్యాస్, whereas పల్లవాస్, ఇక మన ఇన్ కాకతీయాస్, విజయనగర సామ్రాజ్యం hundreds of years. కానీ ఎందుకు అది వారి మన హిస్టరీ రాసిన వాళ్ళు మన రాజుల పైన చిన్న చూపు చూశారని చెప్పచ్చు. ది బిలిటిల్ రెస్ట్ ఆఫ్ ది డైనాసిటీస్ వెన్ కంపేర్డ్ టు ముఘల్స్. ఇది ఎక్కడో బ్యాక్ ఇన్ మై మైండ్ ఇట్ యూస్ టు బి దేర్. సో వెన్ యూ కుడ్ కన్వే ద గ్రేట్నెస్ ఆఫ్ అన్ అక్బర్, when you say that how committed religious man Aurangzeb was, so why can't we talk about jizya? It's always interesting. No, being a Hindu land, ఇది నేను హిందూగా ఉండాలి, నువ్వు జిజియా నువ్వు పన్ను పే చేయాలన్న కాన్సెప్ట్ని ఎవరేమో దాన్ని ముట్టుకోలేదు, భయపడ్డారేమో, లేదా సెన్సిటివ్గా ఫీల్ అయ్యారేమో. బట్ నాది ఎప్పుడు కూడా టైట్ రోప్ వాక్. సో నాకు అనిపించింది దీన్ని ఎక్స్ప్లోర్ చేద్దామంటే చాలా సందర్భాల్లో కూడా ఏమైనా సమస్యలు వస్తాయా మనకి. ఎందుకంటే ఇప్పుడు ఔరంగజేబ్ చేసి వెళ్ళిపోయినా కానీ ఇంకా మన వాళ్ళంతా ఇంకా సెన్సిటివ్గా ఉంటారు ఏంటో మరి. ఔరంగజేబ్ చచ్చిపోయి చాలా రోజులైంది, శతాబ్దాలు అయిపోయింది, కానీ ఔరంగజేబ్ గురించి మాట్లాడగానే ప్రతి ఒక్కరు సెన్సిటివ్గా ఫీల్ అయిపోతూ ఉంటారు. సో ఇది నాకేమనిపించింది, లెట్ మీ ఎక్స్ప్లోర్ ద డార్కర్ సైడ్ ఆఫ్ ఔరంగజేబ్, ఎస్పెషలీ when it comes to jizya.
రాజ్యాలను కొలగొట్టింది ఉంది, రాజుల్ని చంపింది ఉంది కానీ, బట్ ఒక సగటు మనిషి, కామన్ మ్యాన్ ఇన్ ద ముఘల్ పీరియడ్ డ్యూరింగ్ ఔరంగజేబ్, హీ హ్యాస్ టు పే జిజియా. సో వై కాంట్ వి ఎక్స్ప్లోర్ దిస్ యాజ్ మనకి స్క్రిప్ట్లో స్కోప్ ఉంది కదా, దట్స్ హౌ వి ఎక్స్పాండ్. ఆ ఎక్స్పాండ్ చేస్తున్నప్పుడు నాకేమనిపించిందంటే, ఎప్పుడు రెవల్యూషనరీస్ ఆ రెబిలియన్ ఎలా ఉంటుందంటే స్పాంటేనియస్గా ఉంటాయి, వెరీ స్పాంటేనియస్గా స్పార్క్ అవుతాయి. సో ఫర్ మీ, నాకు ఈ ఆల్ దీస్ ఇయర్స్ నా పొలిటికల్ జర్నీ కూడా అంటే రెండు నాకు ఇన్ఫ్లుయెన్స్ చేసినాయి. 18 minutes ప్రీ క్లైమాక్స్ ఆ పార్ట్ అంతా. వన్ ఈజ్ మెయిన్లీ మై బ్యాక్గ్రౌండ్ ఇన్ ద మార్షల్ ఆర్ట్స్ అండ్ మై టెక్నికల్ అండర్స్టాండింగ్ ఆఫ్ సినిమా, టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ సినిమా. ద థర్డ్ ఈజ్ మై ఎక్స్పీరియన్స్ in handling the emotions of people and fighting against the tyranny in Andhra Pradesh. So maybe all this rolled into one. That's why the climax had been appreciated quite well. Andaru nachi adokati repeated adi naaku cheptunnappudu naaku nijanga enduko chaala aanandam kalindi. Endukante okasari ఇది ఔరంగజేబ్ చేసిన దాన్ని హిస్టరీలో ఎంతసేపు వైట్ వాష్ చేశారు. మొఘల్ చేసిన దారుణాలందరినీ, ఔరంగజేబ్ చేసిన దారుణాలందరినీ అసలు మనకు తెలియదు. సమ్టైమ్స్ వాళ్ళ గ్లోరీతో పాటు వాళ్ళ చెత్త కూడా చెప్పాల్సిన అవసరం, వాళ్ళ దుర్మార్గం కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. దట్స్ వాట్ ద క్లైమాక్స్ హ్యాడ్ రివీల్డ్, ద క్లైమాక్స్ హ్యాడ్ వర్క్ టువర్డ్స్ ఇట్. అది ఆ సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి దానికి కంప్లీట్గా చేయగలిగాం. అదొకటి మెయిన్. నాకు